హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో రాగి పిండితో జిల్లేడుకాయల్ని వినాయక చవితి స్పెషల్గా చేసుకుందామండి. చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే రెసిపీ ఇది. చాలా మంచి రెసిపీ, హెల్దీ రెసిపీ అండి. దీనికోసం ముందుగా ఇలా ఒక బౌల్ని తీసుకుని 2 కప్పుల వాటర్ పోసుకోవాలండి. మనం ఏదైనా ఒక కప్పుని మెజర్మెంట్గా పెట్టుకుంటే అదే కప్పుతో అన్నీ వేసుకోవచ్చు. ఇలా 2 కప్పుల వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని, ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్కి 2 కప్పుల రాగి పిండి, ఫింగర్ మిల్లెట్ ఫ్లోర్ వేసుకోవాలండి. ఇలా వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టి ఉంచుకోవాలి. అది చల్లారిన తర్వాత మనం జిల్లేడుకాయల్ని చేసుకుందామండి. ఈ విధంగా ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీనిని పక్కన పెట్టేసుకుని దీనిలోకి స్టఫింగ్ ఎలా చేయాలో చూసుకుందామండి. చాలా సింపుల్గా అయిపోతుంది. నేను దీనికోసం మిక్సీ జార్లో ఎండు కొబ్బరిని వేసి ముందు మిక్సీ పట్టారండి. తర్వాత 1 కప్పు పల్లీలు వేశాను. అలాగే 1 కప్పు పుట్నాల పప్పు, వేపిన శనగపప్పు వేశానండి. 2 కప్పుల బెల్లం వేశాను. ఇవన్నీ కూడా కలిపి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. నేను వీటిలోనే 2 నుంచి 3 వరకు ఇలాచీ వేసేసి మిక్సీ పట్టేశానండి. ఈ విధంగా పౌడర్ లాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నేతిలో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి, పల్లీలు, పుట్నాల మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయ్యే కొద్దీ కొంచెం దగ్గర పడుతుంది. ఇందులో బెల్లం కూడా వేసాం కాబట్టి కొంచెం దగ్గర పడుతుందండి. ఇది బాగా ఫ్రై పచ్చి వాసన పోవడానికి దగ్గర మనకి ఒక 5 నిమిషాల వరకు పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల వాటర్ వేసుకుని ఈ విధంగా మనం దీనిని దగ్గర పడనివ్వాలి. మనకి చేతికి లడ్డూలా చుట్టుకోవడానికి అనువుగా ఉండేటట్టుగా మనం లోపల స్టఫింగ్ బయటికి రాకుండా ఉండేటట్టు చూడండి. ఈ విధంగా మనం గట్టిగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చేతికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుని దీనిని చిన్న పూర్ణాల్లాగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పూర్ణాల్లాగా చేసుకుని పక్కన పెట్టుకుంటే మనం స్టఫ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. అందుకని మనం ఇవన్నీ పూర్ణాల్లాగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి చాలా నీట్గా వచ్చాయి కదా. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇంతకుముందు మనం రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదండి. ఆ రాగి పిండిని ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత దీన్ని చేతితోనే చిన్న పూరీ సైజులో ఈ విధంగా అద్దుకోవాలి. ఇలా చిన్న పూరీ సైజ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం పూర్ణం చేసి ఉంచుకున్నాం కదండి, దానిని ఈ విధంగా ఒక పక్కగా పెట్టేసుకోవాలి. తర్వాత దీనిని ఈ విధంగా క్లోజ్ చేసుకుని మొత్తంగా 2 వైపులా కూడా బాగా క్లోజ్ చేసుకుని అన్నీ కూడా ఇదే షేప్లో మీ ఇష్టం అండి. మీ మోదకాలు షేప్లో చేసుకున్నా, ఈ షేప్లో చేసుకున్నా, లడ్డూలా చేసుకున్నా, ఎలా చేసుకున్నా ఈ స్టఫింగ్తో చాలా బాగుంటాయి. మీ దగ్గర మోదకాలు చేసుకునేది ఉంటే దాంతో ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. దేవుని ప్రసాదంగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మైనస్ రెసిపీస్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. ఇలా మనం అన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర అయినా పర్లేదు, మనం ఆవిరి కుడుము వేసుకునే పాత్ర అయినా పర్లేదండి. ఇలా కిందన 1 గ్లాస్ వాటర్ పోసుకుని మనం పైన ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి. స్టీమ్ వచ్చే ప్లేట్ పెట్టుకుంటే ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ జిల్లేడుకాయలు అన్నీ కూడా ఇందులో సెపరేట్గా వేసేసుకోవాలండి. మనం ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అన్నీ పెట్టుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలా టేస్టీగా హెల్తీగా మనకి రాగి పిండితో జిల్లేడుకాయలు లేదు మోదకాలు రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.